హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము కర్వేచర్ పెన్ టూల్ గురించి తెలుసుకుందాం. సో కర్వేచర్ పెన్ టూల్ వచ్చేసి ఇక్కడ పెన్ టూల్ కింద ఇక్కడ ఒకటే ఉంటుంది. సి ఫర్ కర్వేచర్ అనుకోవచ్చు. ఈ పెన్ వచ్చేసి సి షేప్స్ అండ్ ఎస్ షేప్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక క్లిక్ చేశాను, ఓకే, ఇక్కడ ఇంకొక క్లిక్ చేశాను. ఇప్పుడు నేను థర్డ్ క్లిక్ చేయడానికి వెళ్తే ఏమవుతుందంటే ఇది కూడా బెండ్ అయిపోతుంది అనమాట. చూడండి, అది కూడా బెండ్ అయిపోయింది. ఓకే, సో ఇది సి షేప్ అనేది క్రియేట్ చేసింది. మళ్ళీ ఇలా వెళ్తుంటే ఇగో చూడండి, ఎస్ షేప్ అనేది క్రియేట్ చేస్తుంది. దీని ఎండింగ్ వచ్చేసి అన్ని టర్నింగ్సే ఉంటాయన్నమాట. ఓకే, చూడండి, జనరల్గా లైన్స్ అంటూ ఉండవు, టర్నింగ్సే ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఇట్లా క్లిక్ చేస్తే ఏమవ్వాలి, ఇట్లా లైన్ ఫామ్ అవ్వాలి కదా. ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా షేప్ తీసుకుంటుంది అనమాట, అంటే ఇట్లా టర్నింగ్ తీసుకుంటుంది. ఓకే, సో ఈ టూల్ స్పెషాలిటీ ఇదే అనమాట. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, సర్కిల్. ఓకే, సో ఫస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ మిడ్లో క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు లైన్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఇట్ సైడ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా సెమీ సర్కిల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో అదే టర్నింగ్ తీసేసుకుంది. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, పర్ఫెక్ట్ సర్కిల్ని అది తీసేసుకుంది అనమాట ఆటోమేటిక్గా. అండ్ మధ్యలో మనం ఇలా యాంకర్స్ కూడా యాడ్ చేయవచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ ఇట్లా వెళ్ళేసి ఇట్లా ప్రివ్యూ చూసుకోవచ్చు అండ్ ఇలా క్లిక్ చేయవచ్చు. క్లిక్ చేసి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో కంట్రోల్ Z అంటున్నాను. సో ఈ డాట్స్ని రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి, ఓకే, ఆ డాట్ పైకి వెళ్ళేసి క్లిక్ చేసి మీరు ఆల్ట్ కానీ డిలీట్ కానీ ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే అది పోతుంది. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ డిలీట్ ప్రెస్ చేస్తున్నా. ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, డిలీట్ ప్రెస్ చేస్తాను, డిలీట్ అయిపోయింది. సో ఇలా మనం యాంకర్స్ని డిలీట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక షేప్ ఉంది, దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను అండ్ తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇలా బెండింగ్ అనేది వచ్చింది. ఓకేనా, సో కంట్రోల్ Z బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే, కంట్రోల్ హోల్డ్ చేస్తే మనకు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ యాంకర్ పాయింట్కి వెళ్తే జస్ట్ నాకు కర్సర్ వస్తుంది, అంటే జస్ట్ ఇట్లా పెన్ రావట్లేదు, కర్సర్ వస్తుంది. నేను ఇలా సెట్ చేస్తున్నాను అనమాట, అంటే ఇట్లా అరేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఇలా అరేంజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఈ బిగినింగ్ పాయింట్కి వచ్చేస్తే మనకు సర్కిల్ వస్తుంది, క్లోజ్ అని అడుగుతుంది. అందుకే బిగినింగ్ పాయింట్కి వెళ్ళినప్పుడు మీరు కంట్రోల్ హోల్డ్ చేస్తే మీకు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ అనేది వస్తుంది. సో దాంతో మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ మనకు అదే ప్రాబ్లం వచ్చింది, నో ప్రాబ్లం. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ కదా, చూడండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు సరిపోతుంది. ఓకే, ఇలా వస్తుంటుంది, బట్ టర్నింగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంటుంది. కానీ అందుకే మీకు ఈ షేప్ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా, సో చూద్దాం, ఇక్కడ వరకు టర్న్ చేసి చూద్దాం, ఇక్కడ వరకు క్లోజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పాయింట్ని ఇలా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఓవర్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ డాట్ పెట్టేసి ఇలా క్లోజ్ చేస్తున్నాను, ఇలా కంప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టర్నింగ్ వచ్చింది కదా, ఒకసారి చూద్దాం, ఇక్కడ వరకు క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫినిష్ చేద్దాం. ఓకే, సో ఇలా కంప్లీట్గా షేప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ కర్వేచర్ పెన్ టూల్లో కూడా మనం ఇలా నార్మల్గా డ్రా చేస్తే మనకి ఇలా టర్నింగ్స్ వస్తాయి కదా. మీరు ఆల్ట్ హోల్డ్ చేస్తారనుకోండి, ఆల్ట్ హోల్డ్ చేసి క్లిక్ చేస్తే మీకు లైన్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇది పాలిగానల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆల్ట్ వదిలేసినా కూడా అలాగే ఉంది. మళ్ళీ ఇప్పుడు నార్మల్ క్లిక్ చేస్తున్నాను, చూడండి, టర్నింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ టూల్లో కొత్తగా చెప్పుకోవడానికి ఆప్షన్స్ ఏం లేవు, ఇంతే, కంప్లీటెడ్. పెన్ టూల్లో అన్ని టూల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఒకసారి చూడండి, ఈ పెన్ టూల్ అండ్ సబ్ టూల్స్ కూడా అన్ని కంప్లీట్ అయినాయి. పెన్ టూల్ ఆల్రెడీ డీప్గా డిస్కస్ చేసాము. ఫ్రీ ఫామ్ పెన్ టూల్ కంప్లీటెడ్, కర్వేచర్ కంప్లీటెడ్. ఓకే, యాడ్ యాంకర్, డిలీట్ యాంకర్ కూడా కంప్లీటెడ్. కన్వర్ట్ పాయింట్, ఈ కన్వర్ట్ పాయింట్ కూడా పెన్ టూల్ రిలేటెడే, పెన్ టూల్లోనే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ టూల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దీనికి రిలేటెడ్గా ఉన్న టూల్స్ వచ్చేసి పాత్ సెలెక్షన్ అండ్ డైరెక్ట్ సెలెక్షన్, ఈ టూ టూల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే పెన్ టూల్ ఒక్కటి డిస్కస్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్ని టూల్స్ ఎట్ టైం కంప్లీట్ అయిపోయినాయి. ఓకే,